నానా అవస్థలు పడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. భయాందోళనకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారు అనంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా చంపారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా చంపుతున్నారు ఏంటన్నా అంటూ కూడా ప్రజలు నిలదీస్తున్నారు. ప్రతిపక్షం కూడా కాదు, స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ విధంగా చంపుతున్నారు. ఎందుకు జగనన్న ఈ విధంగా మా పైన కక్ష అంటూ కూడా ప్రజలందరూ నిలదీస్తున్నారు. 11 సీట్లకు పరిమితం చేశామనా మేమంటే మీకు కక్ష? లేదు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనా మేమంటే మీకు కక్ష? లేదు అసలు ఈ విధంగా మీరు రాష్ట్రంలోనే ఉండకుండా చేశామనా మేమంటే మీకు కక్ష? అదేవిధంగా మీరు చేసినటువంటి ఈ మద్యం పాలసీలకు సంబంధించినటువంటి అవినీతులు ఏదైతే ఆ ప్రభుత్వంలో జరిగినాయి కావచ్చు, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కల్తీ మద్యం లింకులు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయనా ప్రజలంటే కక్ష? ఈ కూటమి ప్రభుత్వం అంటే కక్ష అంటూ కూడా ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఏ విధంగా ఇబ్బందులకు ప్రజలను గురి చేశారు, ఏ విధంగా ప్రజలను నిజంగా చెప్పాలంటే లిటరల్గా చంపేశారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే చంపడం అంటే కత్తి తీసుకొని పొడిచి చంపడం అనే కాదు, మానసికంగా చంపడం కావచ్చు, ఇవన్నీ విధాలా కూడా. ఎందుకంటే ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఇటు నిరుద్యోగులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టి ఏది జీతాలు అయ్యాక, ఆ తర్వాత ప్రజలను, ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులను, ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా చంపేశారు. పని లేక, ఉపాధి లేక అధికారంలో మీరు ఉన్నప్పుడు. ఇప్పుడు స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ విధంగా రోడ్ షోల పేరుతో ప్రజలను చంపుతున్నారు. మనం చూసాం గతంలో గుంటూరు పర్యటన పేరుతో అక్కడ మిర్చి రైతులను ఆదుకుంటాము, వాళ్లకు సంఘీభావం తెలుపుతామని చెప్పేసి ఆ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో వెళ్ళిపోయి అక్కడ 11, అది కూడా ఏంతో మరి యాదృచ్ఛికం, 11 ఈ మిర్చి టిక్కీలను కూడా ఎత్తుకుపోయారు. మీ దగ్గర ఉన్న కార్యకర్తలు దొంగతనం చేశారట, దానికి సంబంధించి కేసు పెట్టారు అక్కడ. అంటే మీరొస్తే ఏదో ఒక విధ్వంసం, ఏదో ఒక హడావిడి, ప్రజల ఆస్తి లేదంటే ప్రాణానికి నష్టమైన చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఎందుకు వస్తున్నారన్నా బయటకి? ప్రజలు వద్దంటున్నారు కదా, మీరు రావద్దంటున్నారు కదా, అయినా కానీ ఎందుకు బయటకు వస్తున్నారనే చర్చ ఇంకోవైపు. తర్వాత మనం గతంలో మళ్ళీ చూసాం, ఏదైతే పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలి, సో వాళ్ళకి కోసం అని చెప్పేసి పొగాకు బైళ్ళు ఇష్టానుసారంగా దొక్కేశారు మీరు వచ్చినప్పుడు. అంటే అవి నిజంగా చెప్పాలంటే దానికి సంబంధించి మద్దతు ధర కాదు, ఉన్న ధర కూడా పోయింది. ఆ రైతులు నెత్తులు పట్టుకున్నారు మీరు వచ్చిపోయిన తర్వాత, మొత్తం పొగాకంతా దొక్కేసినారు మీరు, మీ కార్యకర్తలు, మీతో వచ్చినటువంటి నీలి రౌడీలు అందరూ కూడా. ఆ తర్వాత మనం చూసాం రెంటపాళ్ళ ఆ సింగయ్య తల మీదకి కారెక్కిచ్చేసిండ్రు మీ కాన్వాలైన ఒక కారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఈ బంగారు పాల్యానికి మీ దండుపాల్యం బ్యాచ్ పోయి అక్కడ మామిడికాయలను దొక్కేయడం, అంటే ఏదో ఒక కాయలను దొక్కేయడమే. ఇటు తలకాయల, మామిడికాయల, చింతకాయల కాదు, ఏదో ఒక కాయను తొక్కేయడమే. ప్రజల ఆస్తి ప్రాణాలను బలి తీసుకోవడమే మీ పర్యటనల ప్రథమ ఉద్దేశం అంటూ కూడా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. మీరు వస్తున్నారంటే నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో కూడా రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళు ఒక్కొక్కరు కూడా నిజంగా మీరు రావడం వల్ల వాళ్ళకి ఏదో చేయడం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి మనశ్శాంతి పోతోంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్వేచ్ఛగా బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటటువంటి పరిస్థితి పోతోంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతోంది, ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతోంది మీరు బయటకు వస్తే అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. సో నిన్నటి ఏదైతే పర్యటనలో పూర్తిగా మీరు నవ్వుల పాలయ్యారు. తుఫాన్ వచ్చి వారం రోజుల తర్వాత రైతులను పరామర్శిస్తానంటూ ఊరేగింపుగా చేసిన యాత్ర హాస్యాస్పదంగా మారిందనే చర్చ. ఇక 100 మందిని పోగేసుకొని నిన్న చూసాం ప్రజల ప్రాణాలతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి యాత్ర చేశారు. ఇక రైతులను పరామర్శించే పేరుతో జగన్ చేసిన డ్రామా ప్రతి ఒక్కరిని నవ్వులు తెప్పించింది నిజంగా టీవీలలో చూస్తున్న వాళ్ళకు, కానీ ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం నరకం కనిపించింది ప్రజలకు. ఇక రైతులను పరామర్శించే నిజాలు అంటే అదీ లేదు, ఎక్కడ నిజం కూడా కనిపించలేదు. అన్నీ అవే అబద్ధాలు, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే మాటలు, అందుకే కదా బయటకు వచ్చేది. ఇక రైతుల్ని సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ గుండెలు బాదుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఏం చేశారు? అప్పుడు రైతులను పరామర్శించారా? తన పాలనలో ఉచిత పంటల బీమాను పక్కాగా అమలు చేశామని ప్రగల్భాలు కూడా పలుకుతూ ఉన్నారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన ఇలాంటి ఉత్తిత్తి గొప్పలు కూడా చెప్పుకున్నారు, చాలా చెప్పారు నిన్న.
గతంలో ఏదైతే విజయవాడ దగ్గర అన్ని కాలువ బుడమేరు వాగు పొంగడం ఇదంతా జరిగినప్పుడు అక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకొని పోయారు, అక్కడ కూడా ఏదో హడావిడి చేసి. నిన్న కూడా అట్లాంటి పరిస్థితే. తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిందేమీ లేకపోయినా తుఫాన్ వస్తే సీఎం ఎట్లా చేయాలో ఏం చేయాలో కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ఒకసారి ప్లే చేయండి, అది చూస్తున్నారు. అది సీఎం ఏ విధంగా చేయాలి అనేది నిన్నేదో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉండాలనేది. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నారో ఒకసారి పక్కన మనం ప్లే చేస్తున్నాం చూడండి. అక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయన వచ్చారు చిరుమందహాసంతో. అక్కడ ప్రజల మధ్యకు జగనన్న అక్కడికి చేరుకుని వాళ్ళ మంది మాగదులకు అప్రిషియేట్ చేస్తూ ముందుకొచ్చి అక్కడ పూర్తిగా బారికేడ్లు పెట్టి ఆ రైతులను దొంగల్లాగా బారికేడ్ అవతల ఉంచేసి ఆ తర్వాత అక్కడి నుంచి రైతులను పరామర్శించే విధానం అది జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇప్పుడేదో చెప్తా ఉన్నారు రైతులను ఎట్లా పరామర్శించాలని. ఆ తర్వాత చూడండి అది. సో ఈ విధంగా పరామర్శించి రైతులను రెడ్ కార్పెట్లు వేసుకొని రైతుల దగ్గరికే పోకుండా రైతులను ఒక అంటరాని వాళ్ళలాగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి, రైతులను ఏ విధంగా పరామర్శించాలి అంటూ కూడా చాలా గొప్పగా నీతులు చెప్తున్నారు. ఆయన హయాంలో చేసినటువంటి పని చూస్తున్నారు. రైతులను ఏ విధంగా బొకేలు అక్కడ అవసరమా? ఆ రైతుల దగ్గరికి వెళ్ళారు పరామర్శక ఆయన. చూడండి ఆ టైంలో అక్కడికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్తున్నారా, మొత్తం బారికేడ్లు పెట్టి సెకండ్లు ఇచ్చి అక్కడి నుంచి ఏం జరిగింది ఏంటి. గతంలో ఇంకోటి కూడా చూసాం, ఆయన వస్తున్నారంటే రైతుల దగ్గరికి పూర్తిగా ఒక స్టేజ్ వైట్ కలర్ మొత్తం క్లాత్ దానిపైన వేసి స్టేజీ దాని చుట్టూ బారికేడ్లు కట్టేస్తే సెలెక్టివ్ కొద్దిమంది రైతులను దానిపైకి పిలిపించుకొని వచ్చి వాళ్ళు ఏదైతే ఈ వరికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటే అరే ఇట్లా అయిందా అట్లా అయిందా అని చెప్పి దాని మీద కూర్చొని మాట్లాడారు. అదా రైతులను పరామర్శించేది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల దగ్గరికి వెళ్తుందో. ఇప్పుడు ఇంకా గొప్పగా చెప్తున్నారు రైతులని ఈ విధంగా వాళ్ళ కష్టాల్లో ఉంటే మనం పరామర్శించాలి, ఏ విధంగా పరామర్శించాలో ఈ ప్రభుత్వానికి తెలియట్లేదని. మీరు చేసింది ఏంటిది అది. పూర్తిగా చాలా తన హయాంలో ఉచిత పంటల బీమా కూడా అమలు చేశామని ప్రగల్భాలు పలికినటువంటి జగన్ 5 ఏళ్లలో 3 ఏళ్ల పాటు ఫసల్ బీమా కింద రైతు వాటా నయా పైసా కూడా చెల్లించలేదు అని కేంద్రమే తేల్చి చెప్పింది. ఈ ఏడాది జూన్ 29న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంటు సాక్షిగా వైసీపీ పాలనలో 3 ఏళ్లు పంటల బీమా సొమ్ము రైతులకు ఎగనాగమం పెట్టి 2 ఇచ్చారు కదా, 2 పంగనామాలు పెట్టారు 11 సీట్లు ఇచ్చినందుకు అని చెప్పేసి ఆయన క్లియర్గా అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఈ విధంగా ముసలి కన్నీరు కారుస్తూ జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లా పర్యటనలకు వచ్చిన సందర్భంగా రైతులు నానా అవస్థలు నరకం చూశారు. అక్కడ ఒక అంబులెన్స్కి కూడా దారి ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు పడ్డారంట. ఇట్లా చేసి జగనన్న మీకు దండం పెడతా, మీరు మళ్ళీ రాకండి అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే నిజంగా మీ హయాంలో చేస్తుంటే కనుక అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే మీకు 11కు ఇంకోటి వచ్చేది 13 వచ్చేది. కానీ ఇప్పుడు చేసి లాభం లేదు, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం